ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఉన్నతి కోసం P4 పథకం తీసుకువచ్చారన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దేశ విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తలా చేయి వేస్తే జిల్లాల రూపురేఖలు మారుతాయని అన్నారు. కానీ చాలా మందిని అడిగినా రెస్పాన్స్ సరిగ్గా లేదని తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు వెంకన్నపురం గ్రామంలో సాయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సోలార్ స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు. ఈ సోలార్ స్ట్రీట్ లైట్లను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కలెక్టర్ ఆనంద్తో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామం కోసం రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య ఎన్నో మంచి పనులు చేశారని గుర్తు చేశారు. ఇక పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పేదల ఇళ్లపై సోలార్ పలకలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 10-12 సంవత్సరాల నుంచి పెట్టిన ప్లాంట్ కూడా ఈ రోజుకి మేము మెయింటైన్ చేస్తుంటాం. అలాగా ఆయన కట్టించిన గుడి గాని ఏ పని చేసినా కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ సోలార్ లైట్స్ ఇచ్చాడు. మన ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చారు సర్కార్ మీద. కానీ వాళ్ళకి చెప్పేసి మీరు ఇచ్చేసేయండి, అన్న చాలా బిజీగా ఉంటారు విజయవాడలో, వాళ్ళకి చెప్పేసి మీరు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చేసారు, అది ఓపెన్ చేసేసేయండి అని చెప్పకుండా ఆయన నాకు కాల్ చేసి, అమ్మ నేను ఇలా పెట్టించాను, మీరు వచ్చి ఓపెన్ చేయాలి, ఎప్పుడు డేట్ ఇస్తారు అని చెప్పి అడిగి అది పనిగా ఇక్కడికి వచ్చి మీ అందరి మధ్యలో ఉండి ఇది ఓపెన్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ గ్రామానికి మంచి కార్యక్రమం అంటే నా బోటోటికి సూట్ అయ్యే కార్యక్రమం. ఇటువంటి సేవా కార్యక్రమం ఆయన పుట్టినూరులో గుర్తుపెట్టుకొని హైదరాబాద్ లో ఉండే వ్యక్తి ఈ రోజు ఈ గ్రామంలో ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని కృష్ణయ్య గారు చేయడం అంటే గ్రామస్తుల అదృష్టం. 275 లైట్లు ఇప్పుడే చెప్పినట్టు సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆ గ్రూప్ దీన్ని సిఎస్ఆర్ కింద ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పుడు మన పిఎం సూర్యఘర్ కింద ఈ ప్యానెల్స్ పెట్టేది, సోలార్ ప్యానెల్స్ ఇంటి మీద పెట్టా అన్నారు. అది కూడా ఒక అద్భుతమైంది, ఎందుకంటే మీకు ₹1 ఖర్చు ఉండదు. గ్రామంలో కూడా కొన్ని లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కూడా సార్ ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అదే కాకుండా సార్ కూడా సార్ని కూడా నేను ఒక రిక్వెస్ట్ చేశాను లాస్ట్ టైం కలిసినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు P4 పథకం కింద చాలా గ్రామాలు, చాలా ఫ్యామిలీస్ ని బంగారు కుటుంబం కింద గుర్తించి